హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజైతే చిన్న వ్లాగ్ అండి. మా సిస్టర్ వాళ్ళ పాపది బర్త్డే. మేమైతే 21వ తారీఖున నిడదవోలైతే వెళ్ళామండి. మొత్తం అయితే తీయడం కుదరలేదు. మిల్కీ బర్త్డే ఏ విధంగా జరిగిందో అనేది మీకు చూపించాలనుకుంటున్నాను. మరి చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము నిడదవోలు వెళ్తున్నామండి. ఇదిగోండి హైదరాబాద్ నుంచి చెల్లి వాళ్ళు వచ్చారు. మేమందరం అయితే కార్లో బయలుదేరాము. ఇప్పుడు టైం వచ్చేసరికి తొందరగా బయలుదేరదాం అనుకున్నాం, కానీ టైం అయ్యేసరికి 9:30 అయిపోయిందండి. బర్త్డే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మిల్కీ బర్త్డే ఈరోజు 2 సంవత్సరాలు అంటే సెకండ్ బర్త్డే వచ్చిందండి. ఇదిగోండి వెనకాల చెల్లి వాళ్ళ పిల్లలు యాపిల్ క్యూటీ హాయ్ చెప్పండి రా. ఇదిగోండి ఇక్కడ కార్ అయితే డ్రైవింగ్ మా హస్బెండ్ చేస్తున్నారు. అండి హాయ్ చెప్పండి. అలాగే ఇదిగోండి ఇక్కడ మా మరిది గారు హాయ్ చెప్పండి సార్. ఇక్కడ ఇదిగోండి మా బాబు. ఇంకా మేమందరం కలిసి బయలుదేరి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ మిగిలినది అయితే కంటిన్యూ చేద్దాం. ఇది జెన్కో పవర్ ప్లాంట్ అంటండి. కొంచెం అవతలకి అయితే ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది. అంటే కారులో నుంచి ఇక్కడ కనిపించట్లేదు, కానీ ఇదిగోండి వాటర్ ఫ్లో చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇదిగోండి చూసారు కదా వాటర్ ఎలా వెళ్తుందో చూడండి. అయితే మేము ఇక్కడ బ్రిడ్జ్ మీద ఉన్నాము. వాటర్ అటు ఇటు కూడా ఇలా ఉంటుంది. మేమైతే ఇంటికి వచ్చేసరికి 11 అయింది. ఇదిగోండి మా మరిది గారి వాళ్ళ బాబు రిక్కీ. చూసారు కదా మేము రాగానే మా దగ్గరికి అయితే వచ్చాడు. హాయ్ అండి. ఇదిగోండి మా బాప, మా నాన్నగారి పెద్ద చెల్లండి. చూసారుగా మా బాప. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చనిపోయిన దగ్గర నుంచి మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా మేము బాగా మా బాప దగ్గరే అలవాటండి. సెలవులు ప్రతి సెలవులకి బాపలు ఇంటికి వచ్చేవాళ్ళం. పండగ వస్తే చాలు చక్కగా చాలా బాగా చూసారు బాప. ఇదిగోండి బాప వాళ్ళ అమ్మాయి అంటే మా ఆడపడుచు అంతేనండి, ఆడపడుచు. చూసారు కదా. ఇదిగోండి నేను హాయ్ చెప్పు బాప. విజయ్ హాయ్ చెప్పరా. ఇదండి ఇప్పుడైతే మిల్కీ బర్త్డే ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మేమైతే వచ్చింది ఇక్కడికేనండి, బాప వాళ్ళ ఇంటికే వచ్చాము. చూసారు కదా, మిగిలింది కంటిన్యూ చేద్దాం. ఇంకా ఇక్కడ ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ప్రేయర్ స్టార్ట్ చేశారు. కరెంట్ అయితే మార్నింగ్ నుంచి లేదంటండి. ఇక్కడ కరెంట్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే చాలా ఉక్కపోతగా ఉందండి. ఇదిగోండి మన మిల్కీ పాప బర్త్డే గర్ల్ కొత్త పట్టీలు తీసుకుందంటండి. చూపిస్తుంది చూసారు కదా. చిన్ని కాళ్ళకి మువ్వల పట్టీలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. అలాగే గోరింటాకు కూడా పెట్టుకుందండి మన మిల్కీ. అసలు ఫీవర్గా ఉన్నా కూడా నీరసంగా ఉన్నా గోరింటాకు అంటే మాత్రం పెట్టు అనేసి పెట్టించుకుందంటండి. చూసారు కదా ఎంత నీరసంగా ఉందో చూడండి. మిల్కీకి వారం రోజుల నుంచి ఫీవర్ అండి. ఫస్ట్ బర్త్డే కూడా చేయలేకపోయారు. ఇక అందుకని చెప్పి ఇప్పుడైతే ఏదో విధంగా చేయాలి అని చెప్పి వాళ్ళ డాడీ అయితే ఇంకా పట్టుబట్టి మరీ చేస్తున్నారండి. ఇదిగోండి ప్రేయర్ అయితే అయిపోయింది. ఇంకా ఆ తర్వాత కేక్ కటింగ్ అయితే వాళ్ళ డాడీ మమ్మీ తీసుకువెళ్తున్నారు. ఇదిగోండి మిల్కీ వేసుకున్న ఫ్రాక్ ఉంది చూసారు కదా. ఈ ఫ్రాక్ అయితే నేను ఇక్కడ ఏలూరులోనే తీసుకున్నానండి. మన మిల్కీకి కలర్ అయితే చాలా బాగుంది కదా. మిల్కీకి కూడా ఆ కలర్ చాలా బాగా సూట్ అయిందండి. చాలా బాగుంది. ఇప్పుడు కేక్ కటింగ్కి అయితే వెళ్తున్నారు. చూడండి ఒకసారి ఎంత వీక్గా ఉందో చూడండి. చాలా చిక్కిపోయిందండి. మిల్కీకి ఫీవర్ వస్తే అస్సలు తగ్గదు. ఎందుకంటే తనకి మెడిసిన్ కూడా అంత త్వరగా కూడా సెట్ అవ్వదండి. యాంటీబయాటిక్ వేస్తే అస్సలు పడదు. చాలా వీక్ అయిపోతుంది. ఫీవర్ వస్తే ఏమీ తినదండి, అలాగే ఉంటుంది. వాటర్ కూడా చాలా తక్కువ తాగుతుంది. ఎందుకంటే సిరప్ పట్టించేస్తారేమోనని వాటర్ కూడా తాగదండి. ఇదిగోండి కేక్ అయితే ఈ విధంగా తయారు చేశారు. మిల్కీకి 2వ పుట్టినరోజు అండి ఇది. అంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుండి 3వ సంవత్సరంలోకి అయితే అడుగు పెడుతోంది. ఇదిగోండి ఇక్కడ మిల్కీని వాళ్ళ మమ్మీ డాడీ కేక్ అయితే కటింగ్ చేస్తున్నారు చూడండి. నీరసంగా ఉన్నా కూడా కేక్ చూడగానే కట్ చేయడానికి ఈ విధంగా అయితే చక్కగా నిలబడిందండి. అంటే ఫీవర్ అయితే కొంచెం తగ్గింది, కానీ నీరసంగా ఉంది, బాగా వీక్గా ఉందండి. వారం రోజుల నుంచి ఏమీ తినకపోవడం వల్ల బాగా వీక్ అయిపోయింది. ఇక్కడ పక్కనంతా ఉన్న వాళ్ళందరూ కూడా నిడదవోలు జీడిఎం చర్చ్ పాస్టర్లండి. ఈ విధంగా కేక్ అయితే కట్ చేస్తున్నారు. మిల్కీ వాళ్ళ డాడీ అలాగే వాళ్ళ మమ్మీ అలాగే వాళ్ళ అన్నయ్య. చూసారు కదా కేక్ అయితే కట్ చేస్తున్నారు. వాళ్ళ మమ్మీ డాడీ అయితే కేక్ కట్ చేయించారు. ఆ తర్వాత ఇంకా పక్కన పాస్టర్లు ఉన్నారు కదండి, వాళ్ళైతే కేక్ అయితే తినిపించారు. ఎక్కువ వ్లాగ్ అయితే తీయడం కుదరలేదు.
పవర్ లేకపోవడం వల్ల చిరాగ్గా ఉండి అంటే కొంచెం అనీజీగా ఉందండి. బాగా ఉక్కపోతగా ఉంది. మేము వచ్చే దారంతా కూడా వర్షమే కానీ ఇక్కడ అస్సలు గాలి లేదండి. అలాగే వాతావరణం కూడా బాగా మబ్బుగా ఉంది. చాలా మూసేసి ఉందండి. వీడియో తీయడం కూడా కుదరలేదు ఎందుకంటే చాలా చీకటిగా పడింది. చూసారు కదా, ఇక్కడ కేక్ అయితే తినిపించేస్తున్నారు. ఈ విధంగా కేక్ అయితే కటింగ్ అయితే జరిగింది. చాలా బాగా బర్త్డే అయితే వాళ్ళ డాడీ కోరిక నెరవేరిందండి. ఈ సంవత్సరం అయినా సరే బర్త్డే బాగా చేద్దామని చెప్పి ఇంకా ఆయన అనుకున్నప్పుడు మిల్కీకి ఫీవర్ వచ్చిందండి. ఏ విధంగా ఉంటుంది, అలాగే వాతావరణం కూడా సహకరిస్తుందా లేదా అని చాలా కంగారు పడ్డారు. కానీ మన మిల్కీ పాప అదృష్టం, వర్షం అయితే పడలేదు కానీ పవర్ లేదు. అలాగే చాలా మబ్బుగా ఉండడం వల్ల గాలి కూడా ఎక్కువ అస్సలు ఆడలేదండి. ఈ విధంగా ఇంకా ఆయన కోరిక అయితే నెరవేరింది. చూసారు కదా, మన మిల్కీ కేక్ అయితే కట్ చేసేస్తుంది. ఇంకా కేక్ కటింగ్ ఈ విధంగా అయిపోయిన తర్వాత అందరూ కూడా వచ్చి కేక్ అయితే తినిపించారు మిల్కీకి. అలాగే కాసేపు అయితే బాగుందండి. తర్వాత ఇంకా పేచి పెట్టేసింది బాగా. అందువల్ల ఎక్కువ కేక్ అయితే తినిపించలేదు ఎవరు. మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి ఫొటోస్ అయితే దిగేసి వెళ్ళిపోయారండి. ఇంకా తర్వాత భోజనాలు కూడా వీడియో తీయడం అయితే కుదరలేదు. ఇంకా ఇక్కడ మా బాప్ప అయితే వచ్చిందండి, మిల్కీ వాళ్ళ నాన్నమ్మ. చూసారు కదా, మేమైతే మేనత్తని బాప్ప అంటామండి. మీలో ఎంతమంది ఇలా మేనత్తని బాప్ప అంటారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారు కదా, కేక్ అయితే ఇదిగోండి కొంచెం పట్టింది మిల్కీ. ఇంకా తర్వాత మిగిలిన వాళ్ళందరూ వచ్చారు. మా పాపకి 4 కొడుకులు, 1 కూతురండి. మా మరిది గారే లాస్ట్ ఆయన. ఇదిగోండి ఇప్పుడు కేక్ తినిపించే ఆయన పెద్ద కొడుకండి. ఈయన పేరు మణికుమార్. అలాగే అక్క వచ్చేసరికి రాజకుమారి. వీళ్ళకి 2 బాబులండి. ఇదిగోండి అక్క. ఈ విధంగా వీళ్ళు కూడా కేక్ అయితే తినిపించారు. చూసారు కదా, చక్కగా మిల్కీ చూడండి కేక్ కట్ చేయడంలోనే కాన్సన్ట్రేషన్ పెట్టింది. ఆ తర్వాత ఇదిగోండి రవి అలాగే వినీలా, వీళ్ళు బాప 2వ కొడుకు. అలాగే వాళ్ళకి 2 బాబులండి, ప్రజ్వల్ అలాగే కౌశల్. చూసారు కదా, మిల్కీకి వాళ్ళ పెదనానంటే కూడా చాలా ఇష్టమండి. ఇంకా తర్వాత వీళ్ళు కూడా ఫోటో దిగేసిన తర్వాత ఇదిగోండి బాప వాళ్ళ 3వ కొడుకు సుధాకర్, అలాగే వినీలా, రిక్కీ అలాగే ప్రిన్సీ. వీళ్ళు కూడా కేక్ అయితే తినిపించేశారు. ఇంకా చాలామంది అయితే వచ్చారు కానీ ఫోటో తీయడం అయితే కుదరలేదండి. ఫైనల్గా ఇదిగోండి మేము కూడా ఇలా ఫోటో అయితే దిగేసాము. ఇదిగోండి నేను, అలాగే మా హస్బెండ్, వెనకాల మా బాబు. ఇంకా మీరు ఎప్పుడు కూడా చూడని మా పాప ఇదిగోండి ఇందులో అయితే ఫస్ట్ టైం కనిపించింది. ఇప్పటి వరకు యూట్యూబ్లో అస్సలు కనిపించలేదు కానీ ఇప్పుడైతే ఇంకా ఫోటోలో అయితే ఈ విధంగా అయితే కనిపించింది. చూసారు కదా, ఇదేనండి మా చిన్న ఫ్యామిలీ. ఇంకా మేము కూడా ఫోటో దిగేసిన తర్వాత ఇదిగోండి హైదరాబాద్ సిస్టర్ కూడా వచ్చేసింది. అలాగే వాళ్ళ పిల్లలు, అలాగే మా మరిది గారు అందరూ కూడా ఈ విధంగా అయితే ఫోటో దిగేశారు. ఇంకా కేక్ అయితే అస్సలు తినడం లేదండి, పేచీ పెట్టేస్తుంది. ఇంకా గాలి వేయకపోవడం వల్ల ఇంకా ఎవరి దగ్గర ఉండడం లేదండి. ఇదిగోండి బాగా పేచీ పెట్టేస్తుంది, లోపలికి వెళ్ళిపోదామంటుంది. అంటే ఫ్యాన్ కిందకి వెళ్దామని చెప్పేసి అంటూ ఉంది. ఇంకా కేక్ అయితే తినిపించకుండా ఈ విధంగా అయితే ఫోటో దిగేసి ఇంకా మేమైతే ఇంకా చెల్లి వాళ్ళు కూడా పక్కకైతే వచ్చేసారండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ తిని వచ్చేసరికి చిన్నాన్న వాళ్ళ అమ్మాయి మాకు చెల్లి అవుతుంది. చూసారు కదా, ఏలూరులోనే ఉంటారండి వీళ్ళు. చిన్నాన్న అయితే పక్కనున్నాడు, ఫోటోకి అయితే ఇంకా రాలేదు. తన పేరు సుప్రియ. ఇంకా మేమందరము ఈ విధంగా అయితే ఫొటోస్ దిగేసాము. ఆ తర్వాత ఇంకా భోజనాలన్నీ అయిపోయాయండి, అవన్నీ వీడియో తీయడం అయితే అవ్వలేదు. ఇంకా ఇక్కడ చూడండి మిల్కీ అయితే గుర్రం మీద ఆడుకుంటుంది. ఈ గిఫ్ట్ అయితే వాళ్ళ పెదనాన్న ఇచ్చారు, రవి అని చెప్పాను కదండి. అదైతే బాగా నచ్చేసింది. ఇంకా దాని మీద కూర్చుని దిగట్లేదు, ఈ విధంగా చక్కగా ఆడుకుంటుంది. ఇదిగోండి ఇప్పుడు వేసుకున్న ఫ్రాక్ అయితే హైదరాబాద్ సిస్టర్ తీసుకొచ్చింది. ఇదిగోండి గోల్డీ చూడండి, తనని ఎవ్వరు పట్టించుకోవట్లేదని సైలెంట్గా కూర్చున్నాడు. ఇంకా మేమందరం ఈ విధంగా కాసేపు అయితే కబుర్లు చెప్పుకున్నాము. తర్వాత అంతా కూడా వీడియో తీయడం అయితే ఇంకా కుదరలేదు. ఇంక ఇక్కడతో ఆపేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇదిగోండి ఇక్కడ నేనైతే మిల్కీని ఈ విధంగా ఆడిస్తున్నాను. ఇప్పుడైతే కాస్త నార్మల్ అయిందండి. ఇంకా మా బాబు అయితే అస్సలు మిల్కీని వదలట్లేదు. మిల్కీకి వాళ్ళ అన్నయ్య అన్న కూడా చాలా ఇష్టమండి, మా బాబుని బాగా ఇష్టపడుతూ ఉంటుంది. ఇంకా మా హైదరాబాద్ మరిది గారు అయితే ఫొటోస్ అవి తీస్తున్నారు. మరి చూసారు కదా, ఈ చిన్న వ్లాగ్ నచ్చిందా? మా హస్బెండ్ కూడా హాయ్ చెప్తున్నారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.